ఈ రోజు దొండకాయ పచ్చడి చేద్దాం అనుకుంటున్నానండి. పావు కేజీ దొండకాయలు తీసుకున్నాను, కడిగి శుభ్రం కట్ చేసి పెట్టాను. 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, 2 టమాటాలు కడిగి కట్ చేసి పెట్టానండి. కొంచెం కొత్తిమీర కూడా కడిగేసి కట్ చేసి పెట్టానండి. 1 కప్పు పల్లీలు, 1 వెల్లుల్లిపాయ, నిమ్మకాయ సైజన్ చింతపండు అండి. ఇవన్నీ మనం వేపుకుందాం. ఇంకా అండి కళాయి పొయ్యి మీద పెట్టి 4 స్పూన్లు ఆయిల్ వేసానండి. ముందు కొంచెం పల్లీలు వేపుకుందాం. మనము పల్లీలు వేస్తున్నాను. పల్లీలు వేపేసి పక్కన పెట్టుకుందాం. ఇంకోండి పల్లీలు వేగిపోయాయి, ఇంక తీసి పక్కన పెట్టుకుందాం మనం. నేను ఈ పొట్టు తీనండి, పచ్చళ్ళలో వేసి పొట్టు తీయకూడదు. పొట్టుతో వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి, ప్రోటీన్ ఉంటుంది కాబట్టి. నేను ఏ పల్లీలు పచ్చడి చేసినా పొట్టు అయితే తీనండి. ఇంకోండి దొండకాయ ముక్కలు వేస్తున్నాను, పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాను, కొత్తిమీర కూడా వేసేస్తున్నానండి. వేసి మొత్తం కలిపేసి ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టుకుందామండి. కానీ ఇలా కొత్తిమీర, దొండకాయ, పచ్చిమిరపకాయలు ఉడికితే మాత్రం చాలా బాగుంటుందండి టేస్ట్. ఇలాగ ఎప్పుడైనా ఎవరైనా చేద్దాం అనుకున్నా ఇలాగ అన్నీ కలిపే చెయ్యండి, చాలా బాగుంటుంది పచ్చడి. నేను ఇవన్నీ కలిపి పొయ్యి మీద పెట్టేశాను. ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టుకుందాం. ఇంకోండి 5 నిమిషాలు అన్నాను కదా, ఇంకా దొండకాయలు వేగిపోయినాయి, కొత్తిమీర కూడా వేగిపోయింది. ఇప్పుడు నేను టమాటాలు వేసేస్తున్నానండి. వేసేసి 2 నిమిషాలు అయితే వేగిపోద్దండి. 2 నిమిషాలు మూత పెట్టేసి ఆపేద్దాం. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేస్తున్నానండి నేను, సరిపోద్ది. ఉప్పు వేసాం కదండి, 2 నిమిషాలు మూత పెడదాము. ఉప్పు వేస్తే తొందరగా మగ్గిపోద్ది కదా టమాటా. మూత పెడదాం. ఇంకోండి 2 నిమిషాలు అన్నాను కదా, ఇంక ఇది మగ్గిపోయిందండి. ఇంక నేను స్టవ్ ఆపేస్తాను. స్టవ్ ఆపేసి చల్లారి పెట్టుకుందాం మిక్సీ వేసుకోవడానికి. ఇంక అయిపోయింది, ఆపేస్తున్నానండి. ఇంకోండి ఇది మిక్సీ వేసుకుందాం అన్నాను కదా, చింతపండు, వెల్లుల్లిపాయ, పల్లీలు వేసానండి. ఇది మిక్సీ వేసుకుందాము. ఇంకోండి కొంచెం వెల్లుల్లి నలిగింది కదా, ఇప్పుడు నేను దొండకాయ ముక్కలు అవి వేసేస్తున్నానండి. ఇది కూడా మిక్సీ పడదామండి. ఇంకోండి ఇలా పట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇలా గరుగ్గా పట్టుకోవాలి, మెత్తగా కాకుండా. ఇది మనం ఇప్పుడు పోపు వేసుకుందామండి. ఇంకోండి పోపు దినుసులు వేస్తున్నాను. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేస్తున్నానండి. ఇంకోండి ఒక 5 వెల్లుల్లి రమ్మలు కూడా చితకొట్టి పెట్టానండి. కొంచెం ఇలా కలుపుకుందామండి ఇది. ఇంకోండి కొంచెం వేగే కదా, కరివేపాకు, ఎండుమిరపకాయలు కూడా వేసేసానండి. కొంచెం ఇలాగ వేసుకుందాం. ఇంకోండి పోపు వేగిపోయింది కదా, నేను పచ్చడి వేసేస్తున్నాను. ఇంకోండి పోపు వేసుకున్నాం కదా, ఇంక ఇది నేను స్టవ్ ఆపేస్తున్నానండి. బాగుంటుందండి ఇలా చేసుకుంటే మాత్రం, చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.